జబర్దస్త్ షో కమెడియన్స్, అలాగే వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలుసు. రామ్ ప్రసాద్ వర్సెస్ సుడిగాలి సుధీర్, వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. రామ్ ప్రసాద్ రియల్ నేమ్ వచ్చేసరికి రామ్ ప్రసాద్ అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి ఆటో రామ్ ప్రసాద్. సుధీర్ రియల్ నేమ్ వచ్చేసరికి సుధీర్ ఆనంద్ భయానా అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి సుడిగాలి సుధీర్. రామ్ ప్రసాద్ 3 మే 1986 విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 40 years. సుధీర్ 19 మే 1987 విజయవాడ ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 38 years. రామ్ ప్రసాద్ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్ మరియు కమెడియన్. హైట్ వచ్చేసరికి 5 feet 9 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 75 kilograms. సుధీర్ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్, యాంకర్, కమెడియన్. హైట్ వచ్చేసి 5 feet 8 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 70 kilograms. రామ్ ప్రసాద్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు, అలాగే జబర్దస్త్ షోతో ఫేమస్ అవ్వడం జరిగింది. సుధీర్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు, అలాగే జబర్దస్త్ షోతో ఫేమస్ అవ్వడం జరిగింది. రామ్ ప్రసాద్ వచ్చేసరికి 2009లో ఇండస్ట్రీకి వచ్చాడు. ఫస్ట్ మూవీ వచ్చేసరికి జోష్ మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో వచ్చేసరికి జబర్దస్త్ షో. సుధీర్ 2013లో ఇండస్ట్రీకి వచ్చాడు. ఫస్ట్ మూవీ వచ్చేసరికి అడ్డా మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో వచ్చేసరికి జబర్దస్త్ షో. రామ్ ప్రసాద్కి మ్యారేజ్ అయింది, అలాగే ఇప్పటి వరకు 29 మూవీస్ చేయడం జరిగింది. సుధీర్కి ఇంకా మ్యారేజ్ కాలేదు, ఇప్పటివరకు 29 మూవీస్ చేశాడు. రామ్ ప్రసాద్ రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. సుధీర్ రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. రామ్ ప్రసాద్ జుడియాక్ సైన్ వచ్చేసరికి తారస్ మరియు హాబీస్ వచ్చేసరికి డూయింగ్ కామెడీ. సుధీర్ జుడియాక్ సైన్ వచ్చేసరికి జెమినీ, అలాగే హాబీస్ వచ్చేసరికి డాన్సింగ్ అండ్ మెజిషియన్. రామ్ ప్రసాద్కి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో 348K ఫాలోవర్స్ ఉన్నారు, అలాగే సుధీర్కి వచ్చేసరికి 1.4 million. యూట్యూబ్లో వచ్చేసరికి రామ్ ప్రసాద్ నాట్ అవైలబుల్, అలాగే సుధీర్కి వచ్చేసరికి 356K. ఫేస్బుక్లో వచ్చేసరికి రామ్ ప్రసాద్కి 691K ఫాలోవర్స్ ఉన్నారు, అలాగే సుధీర్కి వచ్చేసరికి 1.9 million. ట్విట్టర్లో వచ్చేసరికి రామ్ ప్రసాద్కి 120 ఫాలోవర్స్, అలాగే సుధీర్కి వచ్చేసరికి 52.9K. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరో కామెంట్ చేయండి.